ఐపీఎల్ 2025 సీజన్ లో డూ ఆర్ డై మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో సత్తా చాటింది. 12 ఏళ్ల తర్వాత చేపాకులో సన్ రైజర్స్ తొలిసారి విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 5 వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలో 155 పరుగుల టార్గెట్ ను రీచ్ అయింది సన్ రైజర్స్ హైదరాబాద్. దీంతో చేపాకులో సిఎస్కే పై సన్ రైజర్స్ కి ఇదే ఫస్ట్ విక్టరీ కూడా. బ్యాటింగ్ లో ఇషాన్ కిషన్ 34 బంతుల్లో 44 పరుగులతో, అలాగే కమిందు మెండిస్ 32 పరుగుల నాట్అవుట్, నితీష్ కుమార్ రెడ్డి 19 పరుగుల నాట్అవుట్ తో టీం ని గెలిపించారు. దీంతో 9 మ్యాచ్ల్లో సన్ రైజర్స్ కి ఇది 3వ విక్టరీ. మరోవైపు 9 మ్యాచ్ల్లో 7 ఓటములతో సిఎస్కే ప్లే ఆఫ్స్ నుంచి దూరమైంది. ఓ మోస్తారు లక్ష్యంతో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ రెండో బాల్ కే అభిషేక్ శర్మ 0 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇక హెడ్ 19 పరుగులు చేసి ఎక్కువసేపు క్రీజ్ లో ఉండలేకపోయాడు. దీంతో సన్ రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ మరోసారి కుప్పకూలుతుందేమోనని భావించారు. కానీ ఈసారి ఇషాన్ కిషన్ నిలబడ్డాడు. తొలి మ్యాచ్ లో సెంచరీతో అదరగొట్టిన ఇషాన్ కిషన్ మళ్లీ సిఎస్కే పై రాణించాడు. బ్యాటింగ్ కు కష్టంగా ఉన్న పిచ్చిపై పట్టుదలతో నిలబడ్డాడు. నెమ్మదిగా ఆడుతూనే అనికేత్ శర్మతో కలిసి టార్గెట్ వైపు నడిపించాడు. అయితే వరుస ఓవర్లలో ఇషాన్ కిషన్, అనికేత్ శర్మలు అవుట్ అయ్యారు. అలాగే క్లాసెన్ కూడా అవుట్ అయ్యాడు. ఈ దశలో నితీష్ కుమార్, కమింది మెండిస్ 36 బంతుల్లో 49 పరుగులు చేయాల్సిన దశలో చివరి వరకు క్రీజ్ లో ఉండి మ్యాచ్ ని ఫినిష్ చేశారు. 17వ ఓవర్లో నితీష్ కుమార్ వరుసగా 2 4లు బాది ఈక్వేషన్స్ ను ఈజీగా మార్చాడు. చివరికి 8 బంతులు మిగిలి ఉండగానే 12 ఏళ్ల తర్వాత చేపాక్ స్టేడియంలో తొలిసారి సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సిఎస్కే 19.5 ఓవర్లలో 154 పరుగులకి ఆల్అౌట్ అయింది. సన్ రైజర్స్ బౌలర్ హర్షల్ పటేల్ అద్భుత స్పెల్ తో సిఎస్కే భారీ స్కోరు చేయలేకపోయింది. 28 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు తీయడంతో సిఎస్కే బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. డెవాల్డ్ బ్రెవిస్ 42 పరుగులు, ఆయుష్ మాత్రి 30 పరుగులతో పర్వాలేదనిపించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లో హర్షల్ పటేల్ 4 వికెట్లు, కమిన్స్ జైదవ్ చెరో 2 వికెట్లు తీశారు. మొత్తంగా 8 బంతులు మిగిలి ఉండగానే చేపాక్ లో చెన్నైపై గెలిచి సన్ రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించింది.